మనం ములగల చెరువు మండలం గొడ్డావులకోట వద్ద ఉన్నటువంటి ఈ యొక్క మల్లెం ఫామ్ హౌస్లో ఉన్నాం. ఇక్కడ జన సైనికుల తంబళ్లపల్లె నియోజకవర్గ జన సైనికుల ఆత్మీయ సమావేశం పోతుల సాయినాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. తంబళ్లపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం సాయినాథ్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆత్మీయ సమావేశం మనము ఈ 2000 ఎలక్షన్లో ఎలా ముందుకు వెళ్ళాలి, బలంగా వెళ్ళి మన జనసేన టీడీపీ అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలనే అభిప్రాయంతో ఈరోజు అందరూ కలిసికట్టుగా పని చేయాలని అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. అలాగే సాయినాథ్ గారి ఆధ్వర్యంలో ఇంకా రానున్న రోజుల్లో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని స్వముఖంగా చెప్పడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో తంబళ్లపల్లి నియోజకవర్గానికి టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిని గిఫ్ట్గా ఇస్తామని చెప్పి సాయినాథ్ గారి ముందర తెలియడం జరుగుతోంది. జై జనసేన, జై హింద్. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నా సోదరుడు సాయినాథ్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు, మండల నాయకులు, మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరికి మొదటగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి మన రాజారెడ్డి రాజ్యాంగాన్ని వ్యవస్థలను వాడుకుంటూ అమలుపరుస్తూ ఉన్నాడు. దాన్ని కూకటి వేళ్లతో అంటే కుంభస్థలాన్ని కొట్టి కింద మోకాళ్ళ మీద కూర్చొనబెట్టడానికి ఈ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. అందుకు సమాయత్తం అయ్యే దాంట్లో జనసేన అని మొదటిగా పొత్తును ప్రకటించిన తర్వాత ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఏర్పాటు చేసినారు. అంటే ఇక్కడ జనసేన పార్టీకి ఇచ్చిన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన నాయకుడిని ఎమ్మెల్యేగా మేము పంపించేదానికి మా వ్యూహాల్లో అంటే మాలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయాలను తీసుకొని అదేవిధంగా మా వ్యూహాలకు పదును పెడుతూ అంటే ఈ రాక్షస పాలన అంతం చేసేదానికి ప్రతి జన సైనికుడు ప్రాణాలొడ్డి ఖచ్చితంగా మన తంబళ్లపల్లి నుంచి ఎమ్మెల్యేని పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మిగతా శంకరన్న గారు చాలామంది ప్రతి ఒక్క మండల కమిటీలు ఇక్కడ ప్రతి ఒక్కరు మండలాధ్యక్షులు, మండల కమిటీలు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ముందుకు ఎలా వెళ్దాం అనే ఉద్దేశంతో. సో అదే విధంగా మేము అడుగులేస్తాం. టీడీపీతో కలిసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 24లో ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పైన నుంచి ఎవరు ఎన్నుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించి ఇక్కడ ఉన్న రాక్షస పాలన ఖచ్చితంగా తరిమి కొడతాం. అది మాత్రం తథ్యం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సాయినాథ్ గారి నాయకత్వం, సాయినాథ్ గారి నాయకత్వం. జై జనసేన.